సో దేవకట్ట గారి మయసభ ఇప్పుడే చూసాను, నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పొలిటికల్ కెరియర్ లో ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఎనిమిస్ గా ఎలా మారారు. దేవకట్ట గారి రైటింగ్ ప్రతి ఎపిసోడ్ లో, ప్రతి సీన్ లో, ప్రతి షాట్ లో కనబడతా ఉంటది అనమాట. ప్రతి క్యారెక్టర్ ని చాలా బాగా చూపించారని చెప్తాను. ఇది రియల్ కాదనే డౌట్ పక్క పెట్టినా గానీ ఇంత డీప్ గా ఎలా వెళ్ళారు. ప్రతి షాట్ చూసే కొద్దీ ఏదో రకంగా దీని మీద కాంట్రవర్సీ వస్తుంది కదా, ఎలా చేశారని ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. మనకి తెలిసిన విషయాలే కాకుండా తెలియని విషయాలు, ప్రిటీ రియలిస్టిక్ విషయాలు జరుగుతాయి అనమాట. బట్ కొన్ని క్యారెక్టర్స్ అయితే మాత్రం మరీ వన్ నోట్ వెళ్ళిపోయినట్టు అనిపించింది, ఒక అజెండాతో రాసినట్టు అనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో కులం అనేది ఎంత పెద్ద విషయం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారని చెప్తా. దాని వల్ల జనాలు ఏ రేంజ్ లో నష్టపోయారో ఈ షోలో బాగా చూపించారని చెప్తా. అందరినీ తినేసింది మాత్రం చైతన్యరావు యాజ్ ఎంఎస్ఆర్, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేసింది ఆయనే. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇదికి మన ఆదిత్య ఇనిషియేటివ్ వాజ్ ఆల్సో రియల్లీ గుడ్. ఏ బయోపిక్ కూడా రియల్ గా జరిగిన విషయాలు యాజ్ ఇట్ ఈస్ గా చూపెట్టలేదు, ప్రతి దాంట్లో అబద్ధాలు ఉంటాయి. సినిమాటోగ్రఫీ కానీ ఇంకొంచెం పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది ఫీలింగ్ వచ్చింది.